హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ రియల్ నెంబర్స్ 10th క్లాస్ది ఫస్ట్ చాప్టర్ యూక్లిడ్స్ ఆల్గరిథం చెప్పుకుందాం. ఇప్పుడు మనం యూక్లిడ్స్ ఆల్గరిథం అంటే ఏ ఫార్ములాలో ఉంటుందంటే a = b³ + rగా ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్? అయితే ఇప్పుడు మనం ఏ అంటే ఏంటి, బి అంటే ఏంటి, క్యూ అంటే ఏంటి, ఆర్ అంటే ఏంటి ఫస్ట్ అది తెలుసుకొని కొన్ని ప్రాబ్లమ్స్ చేస్తే యూక్లిడ్స్ ఆల్గరిథం అనేది ఈజీగా ఉంటుంది. ఏ అంటే డివిడెండ్, బి అంటే డివైజర్, క్యూ అంటే కోషంట్, ఆర్ అంటే రిమైండర్. ఓకేనా? ఇవి మనకి తెలవాలి. ఏ ఈజ్ డివిడెండ్, బి ఈజ్ డివైజర్, క్యూ ఈజ్ కోషంట్, ఆర్ ఈజ్ రిమైండర్. అంటే ఇప్పుడు మనకి ఫార్ములా మొత్తం తెలిసింది కదా. ఇప్పుడు వీటిలో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఫస్ట్ ఒక ప్రాబ్లం చేద్దాము. ఏ = 13, బి = 3. ఓకే, ఇప్పుడు ఎప్పుడైనా గుర్తుంచుకోండి, ఏ అనేది పెద్దగా ఉండాలి, బి అనేది స్మాల్ వాల్యూగా పెట్టుకోవాలి మనం. ఓకేనా? అప్పుడు ఈ 3తోనే ఈ 13ని చేయాలి, బితోని 3ని చేయాలి, ఏని చేయాలి. ఇప్పుడు మనకి 3 × 4 = 12, 1 మిగులుతుంది. ఓకే, 1తో ఇక్కడున్న ఇదేంటి బి అనేది అప్పుడు ఏమవుతుంది, ఏగా మారుతుంది. ఓకేనా? కిందకి వచ్చే లోపల అంటే ఇప్పుడు ఒకవేళ సపోజ్ మనకి రిమైండర్ 0 వచ్చిందనుకో, ఇక్కడ డివిజన్ అనేది స్టాప్ చేయాలి. రిమైండర్ 0 రాకుండా వేరే నెంబర్ వస్తే వచ్చిన నెంబర్తో ఈ నెంబర్ని డివిజన్ చేయాలి, డివైజర్ని. 1 × 3 = 3, 0 వచ్చిందిగా, 1తో చేసినప్పుడు వచ్చింది. కాబట్టి ఇక్కడ హెచ్ఎఫ్ అంటే ఏంటి, =1. ఓకేనా? ఈ విధంగా చేయాలి. అంటే ఇక్కడ కొంచెం ఫార్ములా ఎలా రాసుకుంటే ఏ = b³ + r అంటే 13 = b అంటే ఎంత ఉంది మనకి ఇక్కడ 3 × q ఎంత ఉంది, కోషంట్ 4 + 1 వచ్చింది. 13 = 4, 3 = 12 + 1, 13 = 13 వస్తుంది. బట్ రిమైండర్ ఏంటి, 0నే ఉండాలి. గుర్తుంది ఫ్రెండ్స్? నెక్స్ట్ మళ్ళీ 0 వచ్చి వర్క్ చేయాలి. కాబట్టి ఏ = b³ + r. ఏ అంటే ఎంత ఉంది ఇక్కడ 3 = b అంటే 1 ఇంటూ ఈ బీకి క్యూకి మధ్యలో ఇంటూ జరుగుతుంది, ఇంటూ కోషంట్ 3 + రిమైండర్ 0, 3 × 1 = 3. ఓకే, ఆన్సర్ కంప్లీటెడ్. 0 వచ్చింది కదా రిమైండర్ 0 వచ్చే వాటికి మనం చేస్తూనే రావాలి యూక్లిడ్స్ ఆల్గరిథం అనేది. ఓకేనా ఫ్రెండ్స్? ఇది ఒక ఎగ్జాంపుల్ అనుకోండి. ఇంకొక ఎగ్జాంపుల్ చేద్దాము. ఏ = 80, బి = 8గా అనుకున్నాం. ఓకే, అప్పుడు ఈజీగా అయిపోతుంది కదా. ఎట్లా, బి అనేది ఇక్కడ, ఏ అనేది ఇక్కడ, క్యూ అనేది ఇక్కడ, ఆర్ అనేది ఇక్కడ, ఇట్లా గుర్తుంచుకోండి. అయితే ఇప్పుడు 8, ఏ అంటే 80, 8 × 10 = 80, రిమైండర్ 0 వచ్చేసింది. కాబట్టి ఇప్పుడు మనం యూక్లిడ్స్ ఆల్గరిథం రాసుకుందాం. ఏ = b³ + r అంటే 80 = 8 కోషంట్ ఇంటూ 10 ప్లస్ రిమైండర్ ఎంత 0. 80 = 8 × 10 = 80. ఓకే, వచ్చేసింది. ఈ విధంగా చేయాలి ఫ్రెండ్స్. యూక్లిడ్స్ ఆల్గరిథం ఇంత ఈజీగా ఉంటుంది. ఓకే, ఒక్కొక్కసారి ఏంటంటే ఫ్రెండ్స్, మనకి క్వశ్చన్స్లో ఎట్లా ఇస్తారంటే ఒక్కొక్కసారి 150 అండ్ 50 ఇట్లనే ఇచ్చేస్తారు. మనకి ఏ ఏదో బి ఏదో ఇవ్వరు. దీన్ని హెచ్సిఎఫ్ యూక్లిడ్స్ ఆల్గరిథంలో చేయండి అని చెప్తారు. అప్పుడు మనం ఏం చేయాలంటే పెద్ద నెంబర్ని ఏ అనుకోవాలి, స్మాల్ నెంబర్ని బి అనుకోవాలి. అప్పుడు చేస్తే మనకి కరెక్ట్ హెచ్సిఎఫ్ అనేది చేసుకుంటూ వెళ్ళాలి. రిమైండర్ 0 వచ్చే వరకు చేసుకుంటూ వెళ్తే హెచ్సిఎఫ్ అనేది ఎంత వస్తుందో అంత మనం
మెన్షన్ చేయాలి. ఓకేనా ఫ్రెండ్స్, ఈ విధంగా యూక్లిడ్స్ ఆల్గోరిథం అనేది మనకి ఇప్పుడు కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.